నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఏపీలో లిక్కర్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. కింగ్ పిన్ వరకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఛార్జ్ షీట్లు, అరెస్టులు, రిమాండ్లు అన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఒక మాట అన్నాడు. సిట్ పేరుతోటి కొండంత రాగం తీశారు, హై పిచ్లో రాగం ఎత్తుకున్నారు, ఇప్పుడు ఆధారాలు ఏమీ దొరకలేదు, ఇప్పుడు సిట్టు ప్రభుత్వం కూని రాగాలు తీస్తుంది, హై పిచ్లో ఎత్తుకొని అక్కడ పాడడం చేతగాక కూని రాగాలు తీస్తున్నారు ఇప్పుడు, అంటే ఆధారాలు ఏమీ లేవు అని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకే రిమాండ్ ఛార్జ్షీట్లో ఏమీ పొందుపరచలేదు, మళ్ళీ వేస్తామని అంటున్నారు. జస్ట్ చంద్రబాబుని అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చూపించాలా అన్నట్టుగానే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వచ్చారు. సరే, ఆయన ఆ మాట అన్నారు కాబట్టి నేను ఇక్కడ కోట్ చేశాను, కానీ వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి సబ్జెక్ట్ కాదు ఇక్కడ. ఇంత అవినీతి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణిస్తున్న ఈ ఏపీ లిక్కర్ స్కామ్ అసలు ఎలా మొదలయ్యింది, ఎలా బయటకు వచ్చింది? ఈరోజు సిట్టింగ్ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు ఎలా వచ్చింది, రేపు బిగ్ బాస్ వరకు ఎలా వెళ్ళబోతుంది అనేది ఒకసారి చరిత్రలోకి వెళ్ళొద్దాం. అసలు ఎలా మొదలైంది, ఎలా వెలికి వచ్చింది ఈ లిక్కర్ స్కామ్? మధుసూదన్ రెడ్డి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే ఒక రకంగా నేను అంటాను ఇన్వెస్టిగేటివ్ అనలిస్ట్ అని అంటాను. మధుసూదన్ రెడ్డి గారికి ఒక కొత్త పేరు పెడదాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. అసలు ఎలా మొదలైంది ఇది? నేను అంటుండేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మిల్లెట్ రెడ్డికి ఏం పని బాట లేదు. ఈ మిల్లెట్ రెడ్డి ఏంటంటే వాడు చేయాల్సింది ఏంటంటే దూరపాలకుడుగా ఉండాలి. తగుదనమ్మ అంట పెద్ద ముత్తైదులాగా రాకూడదు ప్రతిదానికి, అన్నీ నాకే తెలుసు అన్నట్టు. ఏమీ లేకుండానే 370 పేజీలు అక్కడ రిపోర్ట్ ఉందా, చదివాడు ఆ రిపోర్ట్ని. అంటే కొండందోవిని ఎలుకను పట్టాడు అని అంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద అక్కసంతా ఎలగక్కుతున్నాడు. అసలు ఈ దోపిడీకి మూలం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా జరుగుతున్న వ్యాపారాన్ని 2019కి ముందు ఏం మాట చెప్పారు? 2019 ముందు ఎలక్షన్లో ఏమిచ్చాడు? మా ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామంటూ ఓదరగొట్టి డప్పు కట్టిండు ఊరు వాడ. అవును, నిన్న మా పాలసీకి ప్రజల యాక్సెప్టెన్సీ ఉందంటాడేంటి ఆయన? ఇప్పుడు నేను అనేది ఏంటంటే అతను ఏమైనా మాట్లాడుకుంటాడు, అది అవుట్ ఆఫ్ ఆర్డర్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ మాట జగన్మోహన్ రెడ్డి చెప్పిండా లేదా అన్నది ప్రజలందరూ విన్నారు, అన్ని పత్రికల్లోనూ వచ్చింది. ఈరోజు మద్యం వ్యాపారాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి తను దోచుకున్నదే కాకుండా అసలు ఇలా మద్యం వ్యాపారం చేయొచ్చని కొత్త తరహా వ్యాపారాన్ని చూపించాడు. ఇప్పుడు ఈ డిస్టిలరీస్లోకి మీరు ఎందుకు దొరబడ్డారు? ఎంపీలు ఎందుకు దొరబడ్డారు? ఎమ్మెల్యేలు ఎందుకు దొరబడ్డారు? మంత్రి మండలి ఎందుకు దొరబడ్డది? ఇప్పుడు మంత్రి మండలిలో ఉంటూ బొత్స సత్యనారాయణ సత్య డిస్టిలరీస్కి ఆర్డర్లు ఎలా ఇప్పించుకుంటాడు? సత్య డిస్టిలరీస్ ఎవరిది? బొత్స సత్యనారాయణదేగా, అది ఒకటి ఉందిగా. తర్వాత మనకి ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీ ఎవరిదేది? ఆ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీని ఎలా కబ్జా చేసుకున్నారు వీళ్ళు? అంటే వీళ్ళ ఇష్టాన్ని రీతిగా వీళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని సేల్స్ ఎగ్జిక్యూటివ్లుగా, సేల్స్ సూపర్వైజర్లుగా, వాచ్మెన్లుగా పెట్టుకొని అసలు ఆ లెక్కాపత్రం లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకొని ఒక్క సర్వే రిపోర్ట్ మనం కానీ తీసుకుంటే ఒక గోదావరి జిల్లాలోని నిన్న పుడింగిలాగిపోయిండు భరత్. ఒరే అయ్యా తెలుసుకో, నీకు తెలియకపోతే సెర్ప్ అని ఒకటి సంస్థ ఉంటుంది మనకి, ఇంకొకటి డిఆర్డిఏ అని ఒక సంస్థ ఉంటుంది మనకి. 7,000 మంది ఆడవాళ్ళ తాలిబొట్లు దింపేశారు.
మంగళసూత్రాలు దింపేశారు. ఒక గోదావరి జిల్లా 2 ఉభయ గోదావరి జిల్లాల్లో డిఆర్డిఏ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే 6 నుంచి 7,000 మంది ఆడబిడ్డలు 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఆడబిడ్డలు ఇతంతువులుగా మార్చినటువంటి దుర్మార్గుడు అప్పుడు ఇన్ఛార్జిగా ఎవరున్నారు గోదావరి జిల్లాలకి? మిథున్ రెడ్డే ఉండిండు. ఒకసారి డిఆర్డిఏ ఇచ్చిన రిపోర్టు చదువుకోమని నేను చెప్తున్నా. అందువల్ల ఏంటంటే 100 గుడ్లు తిన్న రాబందువు ఒక పెద్ద గాలివానకు చచ్చిందంట. 100 గుడ్లు తిన్న రాబందువు గాలివానకు తెలిసిందంట. ఇప్పుడు బిగ్ బాస్ని బోనెక్కించాల్సినటువంటి తరుణం వచ్చింది. లిక్కర్ సొమ్ము కక్కించాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది. బిగ్ బాస్ని బోనెక్కించాలా, లిక్కర్ సొమ్ము కక్కించాలా? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే కదా రాష్ట్రంలో ఉండేది. సర్కార్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, అదే ప్రభుత్వం సెంటర్లో ఉంది కదా. ప్రజలందరూ అనుకుంటుండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఉన్నటువంటి సిబిఐ కేసులు, గతంలో ఉన్నటువంటి ఈడీ కేసుల మీదనే జగన్మోహన్ రెడ్డిని కన్విక్షన్ ఇవ్వలేకపోయినారు వీళ్ళు, ఈ కేసు కూడా అంతే అన్న భావజాలంలో వీళ్ళు ఉన్నారన్నమాట. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు పీరియడ్ టైంలో 14-19 మధ్యకాలంలో 75,260 కోట్ల రూపాయల లిక్కర్ టర్న్ ఓవర్ అయింది 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి విభజిత రాష్ట్రానికి 14-19 మధ్యకాలంలో 75,260 కోట్ల రూపాయల వ్యాపారం టర్న్ ఓవర్ జరిగింది. దాని ద్వారా రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం 5 సంవత్సరాలు కలిపి 24,353 కోట్ల రూపాయలు. ఇదైతే నిజమేగా. కంప్యూటర్ల ఆడిట్ జనరల్కి CAG.gov.inలోకి పోతే ఎవరికేం దొరకద్ది, నాకే కదా మీకు కూడా దొరకద్ది. నేను చెప్పి నీ ఫిగర్ దొరుకుద్ది మీకు. ఈ 75,260 కోట్ల రూపాయల అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వచ్చినట్టు ఆదాయము 5 సంవత్సరాలకు కలిపి 24,353 కోట్లు. ఇదైతే ఓకే, అది కాగ్ ఇచ్చిన నివేదికలోనుంది. ఇప్పుడు నేను 19-24 మధ్య కాలంలో గతంలో ఉన్నటువంటి ప్రైస్ని జగన్మోహన్ రెడ్డి డబల్ చేశాడు. అవును, అంటే 70 రూపాయలు ఉన్నదాన్ని 120 రూపాయలు చేశాడు. 120 రూపాయలు ఉన్నదాన్ని 180, 220 చేశాడు. అదే 160, 170 ఉన్నదాన్ని 300 రూపాయలు చేశాడు, 283 రూపాయలు చేశాడు. అంటే టర్న్ ఓవర్ డబల్ అయ్యింది. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే అప్పుడు నీకేమవుతుంది? 150,000 కోట్లు. ఇప్పుడు నీ లెక్కనేసుకున్నా కూడా 75,260 కోట్లు కాస్త 151,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అగుపడాలి మనకి. అంటే ప్రైస్ డబల్ అయినాయి కాబట్టి. షాపులు ఏమన్నా తగ్గించాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏం తగ్గించాలి? షాపుల విషయానికి వచ్చేళ్ళకే 4,380 షాపులు అలాగే ఉన్నాయి, 819 బార్లు అలాగే ఉన్నాయి, 20 క్లబ్బులు అలాగేనే ఉన్నాయి. ఈ విధంగా క్యాంటీన్లు మిలిటరీ వాళ్ళకి సంబంధించినటువంటి 29 అలాగేనే ఉన్నాయి. ఉమ్మడి 13 రెవెన్యూ జిల్లాల్లో. ఏం తగ్గించినావు నువ్వు? ఒకవైపు ధరలు డబల్ చేసినప్పుడు ఆదాయం కాస్త రెట్టింపు అవ్వాలి. నేను అందుకనే మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నా అందరికీ, ఇది 3,570 కోట్లు కాదు తండ్రి, దీని 3,570 కోట్లు కాదు తండ్రి, ఈ స్కాము 31,500 కోట్లు తండ్రి అని నేను చెప్తుండేది. ఆ లెక్కే మీకు. ఈరోజు 70 రూపాయలు ఉన్నటువంటి మందు బాటిల్ని 120 రూపాయలు చేసింది జగన్మోహన్ రెడ్డే కదా. 120 రూపాయలు ఉన్నటువంటి మందు బాటిల్ని 180, 220 రూపాయలు చేసింది ఈ మహానుభావుడే కదా. ఆ విధంగా నేనంటుండే పాయింట్, వ్యాలిడ్ పాయింట్ని పట్టుకొని మీరు రీసెర్చ్ చేయకుండా టర్న్ ఓవర్ని మా కాలంలో టర్న్ ఓవర్ పెరిగింది, ఆదాయం పెరిగిందని డూప్లికేట్ మాటలు ఎట్లా చెప్తారు మీరు? అంటే ఈ విధంగా చూసుకుంటున్నప్పుడు వీళ్ళు ఏంటంటే కార్డులు వాళ్ళ, ఏది డిజిటల్ కార్డులు ఎక్కడ వాళ్ళ. చివరి సంవత్సరంలో హైకోర్టు మొటిక్కాయలు వేస్తే కేవలం 600 కోట్ల రూపాయలకి మాత్రమే డిజిటల్ పేమెంట్ చూపించారు. మిగతా డబ్బు మొత్తం క్యాష్ అండ్ క్యారీలో జరిగిన వ్యాపారమే కదా ఇది. ఇది ఎవరికి తెలియదు ఈ ముచ్చట. మొత్తం స్కాము నేను గళమెత్తి చెప్తున్నా. 31,500 కోట్ల రూపాయల వ్యాపారము. వీళ్ళ మీద హత్య కేసులు ఎందుకు పెట్టదు? అంటే ఒక్క మాట,
ఇక్కడ మీరు చెప్పిన 14, 19, 19, 24 లెక్క చెప్పుకొచ్చారు కదా. అయితే ఇక్కడ ఏ ఇయర్కి ఆ ఇయర్ కన్జంప్షన్ పెరుగుతుందా తగ్గుతుందా? వైసీపీ చెప్పిన తర్వాత మా హయాం వచ్చిన తర్వాత కన్జంప్షన్ తగ్గించే ప్రయత్నంలో భాగంగా మేము రేట్లు పెంచాం అనేది కదా వాళ్ళు చెప్తున్నది. పచ్చి అబద్ధం వాళ్ళు మాట్లాడేది. నీకు ఆడబిడ్డల తాళిబొట్లు తెంపేసి ఇళ్ళ మాట్లాడేదా? పెరిగిందా తరిగిందా? పెరుగుతూ వచ్చింది. మీకు రేషియో ఎవ్రీ ఇయర్ యావరేజ్న నీకు పర్సంటేజ్ ఇంక్రీజింగ్ సేల్స్ వాల్యూ ఎవ్రీ ఇయర్ సేల్స్ వాల్యూ ఏంటంటే 10 to 15% మధ్యలో పెరుగుతూ ఉంటుంది. ఏ స్టేట్ చూసినా పెరుగుతూనే ఉంటుంది. పాపులేషన్ పెరిగే కొద్ది ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. తగ్గలా, ఏం తగ్గలా, ఎక్కడ తగ్గదు. రెవెన్యూ ఆదాయము కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాగ్ రిపోర్ట్, ఇదే కాగ్ రిపోర్ట్, ఇదిగో కాగ్ రిపోర్టు. అది 14 నుంచి 19 వరకు ఏ రేషియోలో పెరిగింది? అది 14-19 నుంచి నీకు వచ్చేసరికి నీకు ఇప్పుడు ఇది వచ్చి పర్సంటేజ్ ఇంక్రీజింగ్ ద రెవెన్యూ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్. ఇక్కడ నీకు చూస్తే 15, 16 20.40% పెరిగింది. తర్వాత 16, 17 5.91% పెరిగింది. మళ్ళీ 17, 18కి వచ్చేళ్ళకి 17.55% పెరిగింది. తర్వాత 18, 19కి వచ్చేళ్ళకి 13.92% పెరిగింది. ఓవరాల్గా తీసుకుంటే పీరియడ్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కాలం తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇది 10 నుంచి 15% పెరిగిందని సంగతి క్లియర్గా అర్థమవుతుంది మనకి. యావరేజ్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కాలం కూడా అదే విధంగా పెరిగింది రేషియో. అందువల్ల ఏంటంటే నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన రిపోర్ట్ రాలేదా? ఆ రిపోర్ట్ కూడా స్పష్టంగా ఉంది. వాళ్ళు అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టాడు. లెక్కర్ యొక్క శ్వేతపత్రాన్ని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే ప్రవేశపెట్టాడు. 92,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేశారు వీళ్ళని చెప్పి అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడు. వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్లు వీళ్ళు పెట్టాలి. ఇప్పుడు లిక్కర్కి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్లు వీళ్ళు బయట పెట్టాలి. ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్ నేను అంటుండే పాయింట్ ఏంటంటే 20 డిస్టిలరీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అవ్వమని నేను చెప్తుండా. 20 డిస్టిలరీస్ ఈథానాలు ఎన్ని లక్షల లీటర్లు ఉన్నాయి అది చెప్పటం లేదు. ఏదైనా ఒక డిస్టిలరీ IMFL బాటిల్ తయారు చేయాలంటే మేజర్ ప్రొడక్ట్ ఏంటంటే ఈథానాల్. ఈ ఈథానాలు ఎన్ని లక్షల లీటర్లు కొన్నారు, ఎన్ని లక్షల లీటర్లు ఆడిట్ రిపోర్ట్లో చూపించారు, ఇది తీయాలి బయటికి. నేను చెప్పిన ఆ ఫిగర్ అక్కడికి వచ్చి కూర్చుంటుంది మీకు. అంటే వీళ్ళు వితౌట్ బిల్లింగ్ ద్వారా అంటే క్యాష్ అండ్ క్యారీ కదా. నీకు ఈ 20 డిస్టిలరీసు ఎన్ని లక్షల లీటర్ల ఈథానాలు కొన్నారు, ప్రజలు ఎంత తాగారు, రిమైనింగ్ ఈథానాలు ఎక్కడికి పోయింది, ఇది కదా వ్యాలిడ్ పాయింటు. ఏ బాటిల్ మీద ఇస్పీ బాటిల్ తీసుకుంటే 75% అని ఉంటుంది. 75% అంటే 25% వాటర్ ఉంటుంది. దానికి వాళ్ళు పిండాకుడు తాగే వాళ్ళకి తెలియాలి అదంతా. నీకు నేను అంటుండేది ఏంటంటే ఈథానాలు దేనికి కొంటారు, లిక్కర్ తయారు చేసే డిస్టిలరీస్ దేనికి కొంటాయి, ఈథానాలు లిక్కర్ తయారు చేసేదానికే కదా. ఒకవేళ ఆ డిస్టిలరీస్ పక్క రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసి ఉండాలిగా. ఒకవేళ ఇక్కడ తయారైన తమిళనాడుకో, కర్ణాటకకో, కేరళకో, ఇటు తెలంగాణకో, అటు ఒడిశాకో సప్లై చేసి ఉండాలిగా. భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా సప్లై చేసి ఉండాలిగా వాళ్ళు. కాబట్టి ఇక్కడ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు టోటల్ టర్న్ ఓవర్ ఏమో డబల్ అయిపోయింది. నువ్వు గవర్నమెంట్లో ఏమో వైట్ శ్వేతపత్రంలో 92,000 కోట్లు చూపిస్తున్నావు. లేక ఈథానాలు ఇన్ని లక్షల లీటర్లు కొన్న రిపోర్ట్ ఎందుకు దాపెడుతుంది గవర్నమెంటు? పవర్ కన్జంప్షన్ కూడా ఉంటుంది కదా దానికి. పవర్ కన్జంప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. పవర్ కన్జంప్షన్ దాండే ఉంది, ఇది చూపించవచ్చు కదా. ప్రొడక్షన్ యూనిట్స్ దగ్గర ఎంత పవర్ కన్జంప్షన్ అయ్యింది. పవర్ కన్జంప్షన్ ఒక్కటే అనేదానికి కూడా ఇన్వెంటరీ కంట్రోల్ రిజిస్టర్ ఉంటుంది సెక్యూరిటీ గేట్లో. సెక్యూరిటీ గేట్లో ఏమేమి లారీలు వచ్చినాయి, ఈథానాల్ లారీలు ఎంత వచ్చినాయి, ఇన్వెంటరీ కంట్రోల్ రిజిస్టర్లో ఇన్వాయిస్ల పేర్లు కూడా ఎంటర్ చేస్తారు. ఆ ఇన్వెంటరీ కంట్రోల్ రిజిస్టర్ తీసుకోండి. మన నీకు ఏ మనకు తీసుకుంటే అవుట్ గోయింగ్ పాస్ కూడా ఉంటుందిగా, ఆ రిజిస్టర్ కూడా సెక్యూరిటీ గార్డ్లో ఉంటుంది కదా. అంతే ఇది అంతా కూడా మీరు బాగా అర్థం చేసుకోండి గోపి గారు. ఈ లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం. 30,000 మంది ఆడపిల్లలటువంటి తాళిబొట్లు దింపిన మాట వాస్తవం. ఈ రెండైతే వాస్తవం. ఇప్పుడు వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం మర్డర్ కేసులు ఎందుకు పెట్టడం లేదని నేను అనేది. నువ్వు అవినీతి ఇది తర్వాత చూసుకుందాం.
వాళ్ళని ఎందుకు చంపేసినవా? దానికి సమాధానం చెప్పరా? వాళ్ళు ఎందుకు చచ్చిపోయినారు? నేను ఒక్క డిఆర్డిఏ రిపోర్ట్లోనే 35 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నటువంటి నవతరం భారతీయులను చంపేసిన నరరూప రాక్షసులు ఈ కలికాల జగనాసురుడి పాలనలో వాళ్ళ మీద మర్డర్ కేసులు ఎందుకు పెట్టరని నేను అంటుండా. ఆ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా? అందువల్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండబడినటువంటి బీజేపీ మంత్రే కదా ఉండేది సత్యకుమార్ కౌపాళ్ళ. నేను ఒక డిఆర్డిఏ రిపోర్టే చెప్తున్నా కదా, శరత్ప నివేదికే చెప్తున్నాను కదా. 2 గోదావరి జిల్లాల్లో 6 నుంచి 7,000 మంది ఆడపిల్లల తాలిబొట్టులు తెంపి ఆడపిల్లలను చంపిన దుర్మార్గులు వీళ్ళు. ఎంటైర్ ఈ హత్యా నేరాల కింద కేసులను ఎందుకు నమోదు చేయటం లేదు? సిట్టు అవినీతినే చూస్తుంది కానీ హత్యా నేరం కింద కేసులు ఎందుకు పెట్టడం లేదు? అది ఎవరు పెట్టాలి? ప్రభుత్వమే పెట్టాలా? బాధితులు పెట్టాలా? బాధితులు పెట్టాలా అంటే బాధితులకి అంత పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఆ రోజుల్లో భయం, ఎప్పుడు ఏ దొంగ కేసులు పెట్టి చేస్తారని చెప్పి అసలు రీసెర్చ్ చేయమంటున్నా నేను. ఆ విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ద్వారా ఆయనే కదా ఇప్పుడు పోస్ట్ మార్టం. ఆ అమ్మాయి కాడికి పోయి, అమ్మ నీ భర్త ఎందుకు చచ్చిపోయిండు, ఏ కారణంతో చచ్చిపోయిండు, హార్ట్ అటాక్ చచ్చిపోయిండా, లివర్తో ప్రాబ్లం వాళ్ళు చెప్పాడా, కిడ్నీ ప్రాబ్లం. ఒక యుక్త వయసులో ఉన్న 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఒక నవ యువకుడు చచ్చిపోవాలంటే ఏదో కారణం ఉండాలి కదా. అవన్నీ పోస్ట్ మార్టం అయితే కదా. పోస్ట్ మార్టం చేయలేదు కదా గత ప్రభుత్వం. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకు చేయకూడదు? నిరూపించాలంటే ఇప్పుడు ఆ రోజు సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఎవిడెన్స్ అనేది ఆ అబ్బాయికి అమ్మాయి చెప్పొద్దు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా గ్రామాల్లో. ఎందుకు చనిపోయాడు రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి? అంటే ఇతంతో పింఛన్ ఇచ్చేసే సరిపడతారా? మేము ఇతంతో పింఛన్లు ఇచ్చేస్తాను, ఆ అబ్బాయి ఎందుకు చచ్చిపోయినాడు అనేది నూతన గవర్నమెంట్ యొక్క బాధ్యత అని నేను అంటుండా. సత్యకుమార్ బాధ్యత అని నేను అంటుండా. ప్రభుత్వం బాధ్యత. ఎవిడెన్స్ అంటే ఏం చేస్తారా? సామాన్యులు ఏం చేస్తారు? మీకు ఓటేసిన పాపానికి అదే ఎవిడెన్సు. ఏ విధంగా చనిపోయినాడంటే ఆ రోజు అక్కడ స్థానికంగా ఎందుకు నమోదు చేయలేదు రిపోర్టు? ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి రాష్ట్రంలో. ఈ కోణంలో కూడా ఆలోచన దర్యాప్తు చేసేసి మర్డర్ కేసులు కూడా నమోదు చేయమని చెప్తున్నాను నేను. ఇది ఖచ్చితం గోపి. సామాజిక బాధ్యత ఇక్కడున్న ముఖ్యమంత్రి అవినీతే చూస్తారు కానీ నీ నరరూప అంతకుల కథ అయిందని నేను అంటుండా. హత్యా కేసులు ప్రతి చోట నమోదు చేయాలా, కంపెనీల మీద నమోదు చేయాలా, ఆ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఆఫీసర్ మీద నమోదు చేయాలా. వాళ్లే కదా పెట్టింది. ఖచ్చితంగా ఆఫీసర్ల బాధ్యతలే. అసలు ఇది ఎలా స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఇది ఈ స్ట్రక్చర్ ఇదిగో క్లియర్గా ఉంది గోపి గారు, ఇక్కడే ఉంది స్ట్రక్చరు. ఎదవలందరికీ ఇదిగో స్ట్రక్చర్ ఇంత పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ది. ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఆ తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ రాకుండా ఆపటానికి, దొంగ లిక్కర్ అమ్మకుండా ఆపటానికి ఒక ఎన్ఫోర్స్మెంటే ఉంది దానికి. కమిషనర్ అడ్మిన్ ఇక్కడే చూడు, అకౌంట్ ఆఫీసరు, కమిషనర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను, అడిషనల్ సిపిఏ ఉందన్నమాట. కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్, సిపిఏ అంటే కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్. తర్వాత ఇక్కడ మెయిన్ డిస్టిలరీస్ ఆఫీసరు ఒకడున్నాడా, వాడి పైన అసిస్టెంట్ కమిషనర్ ఉంటాడు. ఈ డిస్టిలరీస్ని చూడటానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. వాటిపైన ఏంటంటే జూనియర్ జాయింట్ కమిషనర్ డిస్టిలరీస్ అండ్ బేవరేజెస్. వీళ్ళు ముగ్గురు కీలకం. వీళ్ళు ముగ్గురే. ఈ ముగ్గురులో ఎవరు? డిస్టిలరీస్ ఆఫీసర్ ఒకడు, అసిస్టెంట్ కమిషనర్ ఒకడు, వాడిపైన ఎవరు ఉండరు? జాయింట్ కమిషనర్ డిస్టిలరీస్ అండ్ బేవరేజ్. ఈ క్వాలిటీ టెస్ట్ ఇవన్నీ చేపించేది ఈ బ్యాచ్, ఈ ముగ్గురే. ఈ ముగ్గురు పుడింగులు కూడా ఏసీబీ పంపిస్తే వేల కోట్ల ఆస్తులు బయటకు వస్తాయి. వీళ్ళ మీద ఏసీబీ ఎందుకు పంపించడం లేదు? ఇప్పుడు వీళ్ళు ఎక్కడ? అదే కదా నేనంటుండేది. ఏసీబీ పడుకుండిపోయింది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళ ముగ్గురు మీద ఆఫీసర్ల మీద ఎవరైతే ఉన్నారో ఈ స్ట్రక్చర్లో, ఎవరు? డిస్టిలరీ ఆఫీసర్ ఒకడు, అసిస్టెంట్ కమిషనర్ డిస్టిలరీ ఆఫీసర్ ఒకడు, తర్వాత జాయింట్ కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ బేవరేజ్. ఈ ముగ్గురు మీద ఏసీబీ ఎందుకు దాడులు చేయలేదు? వాళ్ళకు కూడా 50 లక్షల నుంచి 60 లక్షలు కిందోడికి నెలకు లంచం, ఆ పైనోడికి ₹1,00,00,000, ఆ పైనోడికి 2 కోట్లు. పై రైట్ చేయనికి దమ్ముంటే ఏసీపీ తారంటే ఈ ముగ్గురు ఆఫీసర్ల మీద రైట్ చేయించు. నేను చెప్పింది వాస్తవం అవాస్తవం తెలుసద్దు నీకు? ఈ ఆఫీసర్ల మీద, ఈ ముగ్గురు మీద ఎంతమంది పని చేశారు జగన్మోహన్ రెడ్డి కాలంలో? ఈ ముగ్గురు ఆఫీసర్ల మీద ఏసీబీ రైట్ చేయండి. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారు, ఎలగబెడుతున్నారు అవినీతి పరులో.
పోనీ వాళ్ళు బయటకు వచ్చి మేమేం మా ఆస్తులు అని ప్రకటించమనండి. ఈ ఎక్సైజ్లో నేను చెప్పినటువంటి ఈ బార్డర్లో పనిచేసిన ఈ ముగ్గురు అధికారులని ప్రకటించమని చెప్పండి. మేమేం అవినీతికి పాల్పడలేదు, రూపాయి కూడా తీసుకోలేదు లంచాలని. వాళ్ళ ఆస్తులు ప్రకటించమనండి. భార్య భర్త 2 పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఆస్తులు ప్రకటించమనండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వీళ్ళు ఎక్కడికి పోయారు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బేవరేజ్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి ఒక్కడిని అరెస్ట్ చేశారు కదా, ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళని వీళ్ళు కూడా నోరు విప్పలేదుగా. అసలు వీళ్ళని అరెస్ట్ చేయలేదు, వీళ్ళని ఎంక్వైరీ చేయలేదు, వీళ్ళ మీద ఏసీబీ రైట్స్ జరగలేదు. ఎందుకు జరగటం లేదు ఏసీబీ రైట్స్ అంటుండా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 1 year కాలంలో ఒక్క ఏసీబీ రైట్ జరిగిందని నేను అడుగుతుండా. చెప్పమను, క్యాబినెట్ని ఎంటైర్ క్యాబినెట్ని చెప్పమను, రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పమను. అవినీతి జరగలా? అవినీతి జరుగుంటే ఏసీబీ రైట్స్ ఎందుకు జరగటం లేదు ఆంధ్రప్రదేశ్లో? ఒక్క ఎంఆర్ఓ మీద రైట్ జరిగిందా? ఒక ఆర్డీఓ మీద రైట్ జరిగిందా? ఎవడి మీద రైట్ చేసినావు నువ్వు? ఇప్పుడు ఈ 1 year ఈ 1 year కాలంలో ఒక్క రైట్ జరగల. ఏసీపీ రైట్స్, ఏసీపీ డిపార్ట్మెంట్ పొనుకుండిపోయింది. వీళ్ళ మీద చేయండి రైట్స్. ఊరక చెప్తే సరిపోయిందా? మంత్రి పాత్ర ఏముంది? మంత్రి ఎక్కడున్నాడు? మంత్రి ఆ మంత్రికి ఏం తెలుసా? పెద్దిరెడ్డి ఆడ పెట్టమంటే ఆడ సంతకాలు పెట్టే మంత్రి. ఆ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి పని మనిషి నారాయణ స్వామి. ఆడికేం తెలుసు? అమాయకుడైతే పెద్దిరెడ్డి నారాయణ స్వామి. నా లాస్ట్ టైం హోం మంత్రి కూడా, ఇప్పుడు హోం మంత్రి ముగ్గురు అంతే కదా. సరిత, వనిత, అనిత ముగ్గురు ఈక్వలే. లెక్కర్ గురించి లెక్కర హోమ్ మినిస్టర్కే కదా, అండర్ కంట్రోల్ హోమ్ మినిస్టర్ కిందే ఉంటుంది కదా. పోలీస్ డిపార్ట్మెంటు ప్రొబిషన్ దేని కింద ఉంటుందా? ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా కింద ఉంటారా? హోంశాఖ కిందే ఉండేది. ప్రొబిషన్లో ఎక్సైజ్ మినిస్టర్ ఉంటాడు కదండి. ఎక్సైజ్ హోమ్ మినిస్టర్ కిందక రాదా? పోలీసు వాళ్ళ ఆ పోలీస్ స్టేషను, మెరైన్ పోలీస్ స్టేషన్ కానీ, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కానీ, సాధారణ పోలీస్ స్టేషన్ కానీ, ఇవన్నీ హోమ్ మినిస్టర్ కిందే ఉంటాయి. పోలీసులు ఉంటారులేండి. అరే ఆ డిపార్ట్మెంట్ హోంశాఖ కింద ఉంటుందండి. స్టేషన్ హౌస్ సపరేట్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి ఎక్సైజ్కి. దానికా సరిత, వనిత, అనిత ముగ్గురు ఈక్వల్ అని చెప్పాను కదా. సుచరిత, సరిత, సుచరిత, వనిత, అనిత ముగ్గురు ఈక్వలే. మరి ఇప్పుడు స్వామి పరిస్థితి ఏంటి? స్వామి రాడు, లా కోచింగ్ తీసుకుంటున్నాడు. మాట అప్రూవల్ ఉండాలా? స్వామి సంతకాలు ఉండాలా? ఖచ్చితంగా ఉండాలా. ఎక్సైజ్ మినిస్టర్ కదా. సంతకాలు చేయకుండా ఉండి ఉంటాడా? ఎందుకు పెట్టకుండా ఉంటాడా? మరి ఇప్పటి వరకు ఎందుకు స్వామి నోటీస్ ఇస్తే నాకు ఆరోగ్యం బాగలేదు చేశారు నోటీసులు, ఆరోగ్యం బాగలేదన్నారు. ఎస్టాబ్లిష్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు లా కాలేజీకి పోయినాడు. ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో స్వామిని ఎందుకు ముందు పిలవలేదు? ఆయన్నే పిలవాలా? అసమర్థత అంట. నేను సిట్ అధికారులది, మినిస్టర్ని కదా ముందు అరెస్ట్ చేయాల్సిందే. ఎక్సైజ్ మినిస్టర్ని. ఎవరిని అరెస్ట్ చేసుకుంటూ కూర్చున్నావు నువ్వు. కాకపోతే ఏందో తెలుసా, తెలివాడా? అతను ఎస్సీ కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి, మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేసే దమ్ము లేక మా దళితుడిని అరెస్ట్ చేస్తారా అని దళిత సంఘాలు పైకి లేస్తాయి. సింపుల్ లాజిక్ చెప్తున్నా కదా. ఇలా పగలగొట్టేస్తారు అయితే మీరు. సింపుల్. ఇప్పుడు దళితులకి ఎందుకు ఇచ్చారు హోంశాఖ ఈ గవర్నమెంట్లో? ఏ గవర్నమెంట్? హోంశాఖ పవర్ మొత్తం గుండె మీద చేసుకొని కనకదుర్గం మీద ప్రమాణం వేసుకొని చెప్పమనండి. మన టీచర్ అమ్మ మీద అన్ని ఆమె చేతిలోనే ఉంది హోంశాఖ. టీచర్ అమ్మ కాడే ఉందా హోంశాఖ పవర్ ఊరి కాడనే ఉంటుంది. పవర్లెస్గా ఉంటాం. అందువల్ల నేను అంటున్నది ఎక్సైజ్ మినిస్టర్ని కానీ ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎస్సీ కాబట్టి కేవలం. అవినీతికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏముంటుంది క్రైటీరియా అవినీతికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏముండదు. సంతకం పెట్టాలంటే ముడుపులు స్వామికి కూడా వెళ్ళి ఉంటాయి. అమాయకుడు అని చెప్పగలను. అదేంటి? వాడి పెండాకుడు, వాడికి ఏం ముట్టుండదు. వాడికి ఏముండదు నారాయణ స్వామికి. అది చెప్తాను కదా, నారాయణ స్వామి అమాయకుడు. ఆడ పెట్టమంటే ఆడ పెట్టరు సంతకం. పెద్దిరెడ్డి ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెట్టుంటాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే నేను పెట్టనని చెప్పాడు. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి. అప్పుడు సెకీతో ఒప్పందం అర్ధరాత్రి కాల్ చేసి సంతకం పెట్టమంటే నేను పెట్టనని చెప్పాడంట కదా. తర్వాత ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు సంఘం ఏట్ల ఇసుక గురించి నాకు బాగా తెలుసు. బాలినేని శ్రీనివాసరెడ్డి నేను అంటుంది ఆ పర్టికులర్ విద్యుత్ ఒప్పందాల గురించి. సోలార్ ఎనర్జీ కొన్నారు కదా, అదానిది సెకీ దగ్గర నుంచి కొన్నారు కదా, దాని గురించి అప్పుడు తీసేశారు కదా. నెక్స్ట్ పెద్దిరెడ్డిని పెట్టుకున్నారు కదా మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా. నువ్వు పెట్టకపోతే అర్ధరాత్రి లేపు సంతకం పెట్టమంటే నేను పెట్టనన్నాడంట. కానీ నారాయణ స్వామికి ఆప్షన్ ఇవ్వలేదేమో అంటున్నా. ఒక మాట చెప్తాంటావా, కొంతమంది బతుకులు ఎలా ఉంటాయంటే అందరూ దామోదరం సంజీవ్ లాగా ఉండరు.
దామోదరం సంజీవి లాగా అందరు ఉండరు. దళితుల్లో దామోదరం సంజీవి గురించి నేను ఎందుకు చెప్తా అంటే గర్వంగా చెప్తా. పితూరులు మోసినా కూడా కేంద్రానికి ఒక స్పెషల్ ఎంక్వైరీ టీం వస్తే దామోదరం సంజీవి దగ్గరికి పూరి గుడిసెలో బతుకుతున్నాడు ముఖ్యమంత్రిగా ఉండి, ఒక చిన్న రేకుల షెడ్లో కర్నూలు జిల్లా పెదపాడు దగ్గర. వీళ్ళందరూ పోయి పితూరులు మోస్తే అతను ముఖ్యమంత్రిగా కూడా లెక్క చేయకుండా ముఖ్యమంత్రికి కాలు చూపించేవాళ్ళు అప్పట్లో. తెలుసా నీకు దామోదరం సంజీవిగా? ఆయన పైన ఆయన చేసుకుంటా పోయిండు. దామోదరం సంజీవ్ ఎటువంటి మహానుభావుడు తెలుసా? ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల దగ్గర 6 లక్షల ఎకరాల భూములు పంచిన మహోన్నతుడు అతను. చాలామందికి తెలియదు ఈ విషయం. అప్పట్లోనే ఎల్ఎల్బి చదువుకొని 1962లోనే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కొద్ది కాలమైనా సరే దామోదర సంజీవయ్య ఆయన పెట్టిందే ఈ ఏసీబీ కూడా. యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది కదా, ఆ మహానుభావుడు పెట్టిందే. అవినీతి అధికారుల్ని అరెస్ట్ చేయి జైలుకి పంపించాలని చెప్పి అప్పుడు దాకా ఆలోచన కూడా ఊడికి లేదు. దామోదరం సంజీవి పెట్టింది ఏసీబీని కూడా. వాళ్ళ అమ్మాయినా మీ అబ్బాయి ముఖ్యమంత్రి అవుతున్నాడంటే జీతం ఎక్కువ వస్తుంది అయ్యా అని అడిగింది. ఎస్. అందువల్ల ఏంటంటే ఇక్కడ అవినీతికి ఒక కుల ముద్ర లేకపోతే ఇంకో ముద్ర వేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తే రెడ్లందరూ అవినీతి చేసినట్ట, తప్పు కదా అదే. నేను అంటున్నది స్వామి స్వామి ఏంటంటే మినిస్టర్ చేసిన పాపానికి అరెస్ట్ చేస్తారు, లేదంటే సాక్షిగా అప్రూవర్గా విజయసాయి మారినట్టు అప్రూవర్గా మారాలా. స్వామిని ఊరుకుంటారు, అరెస్ట్ చేస్తారు. ఆయన విచారణకు వస్తే అరెస్ట్ చూపిస్తారు ఆయనకి. ఎందుకంటే మంత్రి కదా. స్టాంపుల కుంభకోణం చేసినటువంటి కృష్ణ యాదవ్ని అరెస్ట్ చేయలే? చేశారా లేదా? ఢిల్లీ స్కామ్ చేసిన సిసోడియాని, లిక్కర్ స్కామ్ మొట్టమొదటి సిసోడియాని కదా అరెస్ట్ చేసిందా? 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత కవిత, తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ముఖ్యమంత్రి కూతురుని అరెస్ట్ చేయాలి లిక్కర్ స్కామ్లా. ఆ తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరవింద్ కేజ్రీవాల్ని జైలు అరెస్టా. శిబు సోరెన్ని అరెస్ట్ చేయలా. లల్లూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం ఎంత? 100 కోట్లు గడ్డి కుంభకోణం, పశువుల దానా కుంభకోణం. లల్లూ ప్రసాద్ని అరెస్ట్ చేయలా. అంతకాడికి ఏమన్నా పెద్ద పుడింగా ఏందా? జైలలితని అరెస్ట్ చేయలేదు. జైలలితనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చచ్చిపోయి దేవత అయిపోయింది, కానీ ఆమె కూడా కన్విక్షన్ పడింది కదా జైలలితకి కూడా. అందువల్ల ఏంటంటే ప్రైవేటు రాజకీయ ఫ్యాక్టరీలు ప్రజాసేవ కోసం పుట్టిన పార్టీలు కాదు. ఈ అన్ని రాజకీయ పార్టీలన్నీ రాజకీయ ఫ్యాక్టరీలు, నయా భూస్వామ్య వ్యవస్థలు. ఈ ప్రజాసేవ కోసం పుట్టిన రాజకీయ పార్టీలు మాత్రం కానే కాదు, రాజకీయ ఫ్యాక్టరీలని నేను బల్లగుద్ది చెప్పగలను. అంతిమంగా ఎక్కడ క్లోజ్ అవుతుంది ఇది? ఇది ఎండ్లెస్. అదేంటి క్లోజ్ కాదు ఇది. కాదు, లబ్ధిదారు ఎవరో తెలిస్తే క్లోజ్ అవ్వాలి. అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయాలి కదా. చేయాలి కదా. చేయరా? ఏం చెప్పలేంగా. బీజేపీ ఆశీస్సులు మెండుగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి. బీజేపీ హద్దులు దాటుకొని పోవాలి కదా. నీకు ఇంకో ముచ్చట చెప్పనా? ఒక హత్య కేసులో ఒక ముద్దాయిగా ఉండి అంటే కోర్టు మెట్లెక్కకుండా, జైలు మెట్లెక్కకుండా, కోర్టు మెట్లెక్కకుండా బెయిల్ తెచ్చుకున్నాడు ఒక్కడి పేరు చెప్పండి నాకు. అవినాష్ రెడ్డి ఉన్నాడుగా. ఎక్కడైనా జరిగిందా భారత న్యాయ వ్యవస్థలో? చరిత్రలో భారత న్యాయ వ్యవస్థ పుట్టిన తర్వాత జైలు ఎక్కకుండా, కోర్టు మెట్లు ఎక్కకుండా, బోనెక్కకుండా బెయిలు తెచ్చుకున్న ఒకే ఒక్కడు వాడే అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి. ఏంది కొలవెర్రి? అంటే న్యాయ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా? కోర్టు మెట్లు ఎక్కకుండా, జైలు మెట్లు ఎక్కకుండా బెయిల్ ఇచ్చింది అటువంటి గొప్ప ఘనచరిత్ర గల న్యాయ వ్యవస్థ. అప్పుడంటే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో లేరు. అంటే రూల్ ఆఫ్ లా ఏమైంది? లేదు, మీరు అన్న చట్టం ముందు అందరూ సమానమే అన్నప్పుడు ఏమైంది? ఫండమెంటల్ రైట్ భాగం కదా అది. మీరు అప్పుడు ఏదో ఇన్ఫ్లుయెన్స్ జరిగింది, అది ఎట్లా చేస్తారో జడ్జిలు కదా వాళ్ళు. నేను ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అవుతాయి? నేను అంటుంది ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉంటాయి? ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 దాకా ఉంటాయి ఫండమెంటల్ రైట్స్. చట్టం ముందు అందరు సమానమైనప్పుడు అందరికీ ఇవ్వాలి కదా. మిగతా సామాన్యులకు కూడా ఇచ్చేస్తే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఎక్కడున్నా సామాన్యుడికి ఇవ్వండి. గడ్డపార దొంగతనం చేస్తే దుమ్మురేగ కొడతారు కదా పోలీసు వాళ్ళ. 1000 కోట్లు దొంగతనం చేసిన వాళ్ళు ఏం ఒంటి మీద దెబ్బ కూడా వేయటం లేదే. చిన్న గడ్డపార దొంగతనం చేస్తే ఎట్ట కొడతారు పోలీసు వాళ్ళు. ఇంత దొంగతనం చేసిన ఈ ఎదవల్ని దేని తీసుకొని కొట్టాలా? కొరడాలు తీసుకొని కొడతారా? అబ్బా పద్ధతంగా బుద్ధిమంతులాగా వినాయక విగ్రహాల్లో కూర్చోబెడతారు. మళ్ళీ ఇలా ఇంటి నుంచి భోజనము. ములాఖాతులకి 6 సార్లు అవకాశం ఇవ్వండి, ఇంటి భోజనం ఇవ్వండి, ఫ్యాన్లు ఇవ్వండి, కూలర్లు ఇవ్వండి, ఇంకా సెటిల్ బ్యాట్లు, టెన్నిస్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు, ఏసీలు,
డబుల్ కాట్ బెడ్లు. టీవీ చూడటానికి నాకు టీవీ ఒకటి ఇవ్వండి, ఆ, నెల్లూరు జైలుకి తీసుకెళ్ళండి. ఆ. నెల్లూరు జిల్లా అంటే అత్తగారి ఇల్లు కదా అదే. మిథున్ రెడ్డి సొంత అత్తగారు ఉండేది నెల్లూరులో కాబట్టి అత్తగారి నుంచి క్యారేజ్ వస్తుందని నెల్లూరు అడిగింది. తప్పే ఉందా? రాజమండ్రిలో రాదా ఏంటి? రాజమండ్రిలో ఆడట సొంత అత్తగారు మిథున్ రెడ్డి చేసుకుంది నెల్లూరు టౌన్లో అమ్మాయిని కాబట్టి అత్తగారింటి భోజనం అడిగిండు. తప్పే ఉంది. నెల్లూరు జైలు అయితే వాళ్ళ అత్తవాళ్ళ ఇంట్లో నుంచి భోజనం వస్తుంది. రాజమండ్రిలో ఊరు తెచ్చి పెట్టాలా? నమ్మకస్తులు ఉండాలి కదా, క్యారేజ్ ఎత్తుకోరా. ఓహోహోహో, ఇదొకటి ఉంటుందా? నమ్మకం మ్యాటర్స్ ఇక్కడ. నమ్మకం మ్యాటర్. ఆ భోజనం లేదన్నా కలిపితే చెక్ చేస్తారు కదండి వెళ్ళేటప్పుడే, లోపలికి ఎవడు తెలుసు. జైలు లోపలికి వెళ్ళేటప్పుడే చెక్ చేస్తారు. అదేం లేదు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి ఇంటి భోజనమే కావాలా, జైలు భోజనం తినరాళ్ళు. అదే నేను అంటున్నా. ఎందుకు? దేశోద్ధారకులు, దేశభక్తులు, స్వతంత్రోద్యమంలో పాల్గొన్న కుటుంబాలు కాబట్టి, దేశ సంపదను లూటీ చేయనటువంటి అపర భక్తులు, దేశభక్తులు కాబట్టి సిగ్గన్నా ఉండాలా. నలుగురు ఖైదీలకి ఏది పెడతారో అదే పెట్టాలా. వీళ్ళేమన్నా దేశోద్ధారకులా ఏంది? అందువల్ల ఏంటంటే నేను మొట్టమొదటి నుంచి ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో సినిమా యాక్టర్లకి, పారిశ్రామికవేత్తలకి, రాజకీయ నాయకులకు ఒక చట్టం, మిగతా వాళ్ళకి అందరికి ఒక చట్టం. డబ్బున్నోడింటి చట్టం. రైట్. దీంట్లో క్లోజింగ్ లేదంటారు ఇంకా. ఇది ఇది అంతులేని కథ లాంటిది. ఇప్పుడు ఇది అంతులేని కథ లాంటిది. బిగ్ బాస్ని అరెస్ట్ చేయరు, సంవత్సరం నుంచి అరెస్ట్ అంటుండు. ఇంకెప్పుడు అరెస్టా? ఏమైంది? ఎంతకాలం అయ్యింది? ఏమన్నా అరెస్ట్ చేసింది? సంవత్సరం అయిపోయింది కదా. ఏమన్నా అరెస్ట్ చేసింది ఏప్రిల్, 4 నెలలు తిరక్క ముందే దాదాపు క్లోజింగ్కి వచ్చిందిగా. ఏం క్లోజింగ్కి వచ్చింది? దాదాపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంటే 13 ఏళ్ల నాడు అరెస్ట్ చేసిన కేసుకే తిక్కాణం లేదు. వాళ్ళకి జైలు అత్తారు ఇల్లు లాంటిది. 3 నెలలు ఉంటారు, మళ్ళీ బయటకు అది వస్తారు. సిబిఐ పరిధిలో ఉంది. అవునని 3 నెలలు ఉంటారు. నువ్వేమైనా కన్విక్షన్ వేయగలవా? నీకు ఆ దమ్ము ఉందా? నువ్వు కన్విక్షన్ దాకా తీసుకుపోతావు ఈ కేసు. నీకు ఆ దమ్ము, ధైర్యం ఉందా? సిట్యుయేషన్ ఓకే, జైల్లో పెడతావు, ఫుల్ షార్ట్ సిట్యుయేషన్కి బెయిల్ ఇస్తుంది. ఆ కేసులో కన్విక్షన్ వేయగలవా? అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ పడదా? ఛార్జ్ షీట్ పడిన తర్వాత కన్విక్షన్ వేపిస్తే కదా నీకు పరిపూర్ణంగా అయ్యేది కేసు ఏదైనా కానీ. ఇప్పుడు కన్విక్షన్ లేకుండా నువ్వు కేసులు ఎన్ని పెట్టుకుంటే ఉపయోగం ఏంది? ఒక మాట, మీరు మొదట అసలు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్మే ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అరెస్ట్ చేశారు, అయిపోయింది. నువ్వు అరెస్ట్ చేసినావు అబ్బా, 3 నెలలు ఉంటాడు, బయటకు వస్తాడు, కన్విక్షన్ ఏది అంట, మళ్ళీ వాడు ఎంపీ కాకుండా నువ్వు ఆపుతుండవా? ఒక్క మాట. ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఎంపీ కాకుండా ఆపారు ఎవరన్నా? ముఖ్యమంత్రి కాకుండా ఆపారా ఎవరన్నా? దోపిడీ చేయకుండా ఆపారా ఎవరన్నా? భారత న్యాయ వ్యవస్థ వాళ్ళకేముంది, అత్తారిల్లు లాంటిది, ఒక 90 రోజులు ఉంటారు, బయటకు వస్తారు, నన్నంగా వస్తారు. అంటే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ మీరు ఈ ప్రభుత్వం దమ్ము లేదని చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారనేది నాకు అర్థం కాని విషయం. ఈ ప్రభుత్వం కాడ దమ్ము లేదు, 100% దమ్ము లేదని చెప్తా. ఒక్క ఏసీబీ రైట్ జరగలా, ఆడే దమ్ము లేదని చెప్తున్నా నేను. నువ్వు ఎంతకాడికి రాజకీయంగా చూస్తావు? ఈ గడిచినటువంటి ఈ సంవత్సర కాలంలో ఒక్క ఏసీబీ రైట్ జరగలేదు. ఏ ఎంఆర్ఓ లంచం తీసుకోవాలా? ఏ ఆర్డీఓ లంచం తీసుకోవాలా? ఏ రిజిస్ట్రేషన్ ఆఫీసులో లంచాలు తీసుకోవటంలా? ఎక్కడ జరిగింది చెప్పరాదా? ఒక రైడ్, ఏసీబీ రైటా? నీకు తెలిసింది ఏదన్నా ఉంటే ఒకటి చెప్పు నాకు, ఎవిడెన్స్. ఏ జిల్లాలో ఎక్కడ జరిగింది? ఈవెన్ చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో లంచాలు తీసుకోకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా? చెప్పమని చెప్పు చంద్రబాబు నాయుడిని. రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కనే కుప్పం నియోజకవర్గంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లంచాలు తీసుకోకుండా నేను రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నాను దమ్ముంటే చెప్పమని అనగానే సత్యప్రసాద్ని చెప్పమను. అనగానే సత్యప్రసాద్కి దమ్ముంటే లంచం తీసుకోకుండా నా రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని చెప్పమను. లంచం సర్వాంతర్యామి అయిపోయింది. లంచం అవినీతి లేని చోటేడో నాకు చెప్పమను. రవిగాంచని చోటు ఉంటుందేమో కానీ అవినీతి లేని చోటు ఉండదు. రవిగాంచని చోటు ఉంటుందేమో కానీ అవినీతి లేని చోటు అంటూ ఉండదు. కాకపోతే పురాణ కాలంలో ఏంది, పైసా, బేడ, అణ, ఒకడు పావళ దొంగోడు, ఒక 10 రూపాయి దొంగోడు, ఒకడు 30 పావళ దొంగ, ఒకడు రూపాయి దొంగ. అవినీతి అంటే ఎంత చేసినా అవినీతే. రైట్. నేను అదే చెప్తున్నా కదా. నీ ఇష్టం వచ్చిన సబ్ రిజిస్ట్రేషన్ బాదం పెడదాం అనగానే సత్యప్రసాద్కి దమ్ము, ధైర్యం, కలేజా ఉంటే రా, నేను రెడీ సవాల్కి స్వీకరించడానికి. నా తల తీసి నీ చేతిలో పెడతా అనగానే సత్యప్రసాద్ నువ్వు రా. నీకాడ నీతి, నిజాయితీ, కలేజా ఉంటే నా తల తీసి నీ చేతిలో పెడతా. ఒక్క సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నీతిగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి చూపిద్దురా. పదందా, మన ఇద్దరం పదందా. రైట్. మాట్లాడదాం.